నమస్కారం ఆల్. మా లిక్కు తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అనంతపూర్ అయితే వచ్చేసాడు. అండ్ ఇక్కడ మా అమ్మ మా నాన్న తన కోసం కొన్ని టీషర్ట్స్ కొన్నారనమాట. సో అది గిఫ్ట్ చేస్తున్నారు. బర్త్డే ఎవరిదైనా పండగ ఏదున్నా మా కౌముదికి ఒక ఎక్స్ట్రా డ్రెస్ గ్యారంటీ వస్తుంది. సో తను కూడా తన గిఫ్ట్ని తీసుకుంటోంది. గిఫ్ట్స్ కన్నా షీఈ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ యాపిల్స్, అది వేరే కథ. అండ్ ఈవినింగ్ ఒక రిసెప్షన్ కోసం గిఫ్టింగ్ పర్పస్ కోసం రూపాలి అయితే వచ్చాము. ఇంకా అనంతపూర్లో రూపాలి అందరికీ తెలిసిందే. ఏ ఫంక్షన్స్ ఉన్నా లైక్ గిఫ్టింగ్ పర్పస్కు రూపాలి మాకైతే బెస్ట్ అనిపిస్తుంది. ఇది ప్రమోషన్ కాదు, ఇంకా అంత సీన్ లేదు, నిజంగానే ఇష్టం, అందుకే చెప్తున్నాను. ఇక్కడైతే ఎక్కువ మోడల్స్ దొరుకుతాయని లైక్ ఇక్కడికి వచ్చేసాము. యాక్చువల్లీ నేను ఏమన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను, అంత టైం లేక ఇంకా ఆఫ్లైన్లో పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఇది మిల్టన్లో కొన్ని గ్లాసెస్ మాకు నచ్చాయి అనమాట. లైక్ మేము పర్సనల్గా కూడా యూస్ చేస్తాము. సో దాంట్లోనే గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది అని మోడల్స్ చూపించామన్నాం అనమాట. నాకు లిఖిత్కి వచ్చేసి ఇలా గ్లాసెస్ మీద ప్రింట్లు డిజైన్లు ఉంటే నచ్చవు, అవి ఎంత ప్లెయిన్ ఉంటే అంత ఇష్టము. సో అలాంటివే చూస్తున్నాము. అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఈ గ్లాస్ నచ్చింది అనుకున్నాము, బట్ నాట్ లైక్ ఫుల్లీ సాటిస్ఫైడ్, లైక్ ఏదో తేడా ఉంది, ఇంకా కొంచెం మంచిది ఉంటే బాగుండు అని. సో వేరే మోడల్స్ ఇంకా ఉన్నాయా అని వాళ్ళని అడుగుతూ చూపించమన్నాము. ఆనెస్ట్లీ వాళ్ళు కూడా చాలా పేషెన్స్తో ఇది అడిగితే ఇది, అది కాదు ఇది చూపించండి, లోపల ఏమన్నా ఉంటే తీయండి అని పాపం చాలా అడిగినా కూడా వాళ్ళు ఉన్నదంతా చూపించారు. ఇంకా అలానే చూస్తూ ఇంకొకటి లోపల ఉండేది నచ్చిందనమాట. ఒకవేళ మీరు చూసింటే లైక్ ఐకియాలో కూడా ఇవి ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి, బట్ అవి కొంచెం టింటెడ్ కలర్స్లో ఉండింది. అది అడిగితే లేదు అన్నారు. సో ఇంకా ఉన్న అన్ని దానిలలో అదే నచ్చింది. సో అది అయితే ఫైనలైజ్ చేసాము. ఇంకా మా ఫ్యామిలీ అండ్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ లైక్ ఇద్దరూ వెళ్తున్నాం కాబట్టి ఒక గిఫ్ట్ ఉంటే బాగుండదు అని అమ్మ వాళ్ళది కూడా మేమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. సో అందుకు గ్లాస్ వేర్ అయిపోయింది కాబట్టి పింగాణిలో లైక్ ఏదన్నా బౌల్ సెట్ లాగా ఉంటే చూపించమన్నాం అనమాట. సో ఇది చూపించారు, నచ్చింది. ఇంతకన్నా ఆబ్వియస్లీ ఒకటి చూస్తే ఇష్టపడిపోం కదా, ఉండేవన్నీ చూడాలి అనిపిస్తుంది. సో వేరేవి కూడా అడిగామన్నమాట. అండ్ ఇది కూడా అంతే, ఓన్లీ లైక్ ఈ 2 కలర్స్ ఉన్నాయి, అంటే పైన ప్రింట్స్, ఇంకా వేరేవేవి లేవు. పింగాణిలో అయితే గ్లాస్లో ఇంకేం లేవు అన్నారు. ప్లాస్టిక్వి మేము వాడము, ఎవరికి గిఫ్ట్ చేయము, మాకు ప్లాస్టిక్ ఇష్టం లేదు. అట్లీస్ట్ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేస్తాము. అండ్ ఆ గిఫ్ట్ కోసమే వస్తే గిఫ్ట్ ఒక్కటే చూసి వెళ్ళాం కదా, షాప్ అంతా ఒక రౌండ్ వేయాల్సిందే. సో తను అదంతా ప్యాకింగ్ అది చూసుకుంటాను అన్నప్పుడు అక్కడున్న గిఫ్ట్స్ కానీ అది కానీ మొత్తం ఒక లుక్ వేసుకొని వచ్చామన్నమాట. ఇది ఫస్ట్లో నచ్చింది నాకు, బట్ ఆ బాక్స్ అంతా కార్డ్బోర్డ్ది అనమాట. సో వేస్ట్ అని అక్కడ పెట్టేశాము. అండ్ కౌముదికి నాకు ఒక ట్రావెల్ వాటర్ బాటిల్ కావాల్సింది. సో తనని అడుగుతున్నాను అనమాట, లైక్ ఇన్సులేటెడ్ది స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఉందా అని. ఇక్కడ ఉన్నవి ఓన్లీ స్టీల్. సో మా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి, మరి దానికోసం పైకి వెళ్ళామంటే అక్కడ చూపిస్తోంది. ఆ బ్రౌన్ కలర్ది మిల్టన్ది నాకు నచ్చింది. కౌముది స్ట్రాస్తో లైక్ వాటర్ అలవాటు చేయలేదు తనకి తాగడము, డైరెక్ట్గా ఓపెన్ కప్పే అలవాటు చేసాము. సో దాని ఓపెనింగ్ అంతా కూడా మాకు చాలా నచ్చింది అనమాట. బట్ దాని ప్రైస్ చూసా, అది అరౌండ్ 850 ఉంది. అండ్ లిఖిత్ తీసేసుకో పర్లేదు అన్నాడు, బట్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆన్లైన్లో తక్కువ దొరుకుతుంది అని. అందుకే నేను ఆన్లైన్లో చూసుకుందాంలే అన్నాను. బట్ దాని క్వాలిటీ అది అంతా నచ్చింది. అండ్ గెస్ వాట్, ఆన్లైన్లో అది 550కే ఉంది. అందుకే ఒకసారి ఎప్పుడు ప్రైసెస్ కంపేర్ చేసుకోండి. ఇక్కడ చిల్డ్రన్ సెక్షన్ కూడా చాలా పెద్దగానే ఉండింది. అండ్ ఇక్కడ హెడ్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ చూసి ఎగ్జైట్ అయిపోయాను న్యాచురల్లీ, బికాజ్ ఐఎమ్ డాటర్స్ మదర్ కాబట్టి, గర్ల్ మామ్ కాబట్టి. బట్ ఇక్కడ హెడ్ బ్యాండ్స్ చాలా పెద్దవి అనిపించాయి, బట్ దే వర్ సో క్యూట్. ఒక 1.5 year నుంచి 2.5 year లైక్ గర్ల్ బేబీస్కి అయితే లైక్ అవి చాలా బాగుంటాయి. అండ్ మా అల్లుడు గారి కోసం ఒక వాచ్ తెస్తానని మా లిక్కు చెప్పాడు. కార్టూన్ది తీసుకుందాము అని చూస్తున్నాము. ఇక్కడ డిజ్నీ మిక్కీ మౌస్ ఉంది, విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ మార్వెల్ అవెంజర్స్ ఉంది, అండ్ డోరేమాన్ ఉంది. ఐ థాట్ లైక్ తను అవెంజర్స్ లైక్ కొంచెం ఎక్కువ ఇష్టపడతాడు అని అవెంజర్స్ తీసుకున్నాము. మా కౌముది అప్పుడే ఒక నాప్ నుంచి లేచి ఉంటుంది కాబట్టి ఇంకా త్వరగా ఈ 2 సెట్స్ని గిఫ్ట్ ర్యాప్ చేయించుకొని వీ స్టార్టెడ్ ఫర్ ద హోమ్. లిక్కు కోసం ఇక్కడ పాయసం కూడా చేశాను, చేయడమే కాదు తినిపించాను కూడా. ఎస్ వీఆర్ క్రింజీ బట్ వీ లవ్ ఇట్.
వాళ్ళ ఇక్కప్ప చాలా ఎక్సైట్మెంట్తో చాలా బాగుంది అని చాలా గట్టిగా అనడంతో అది లేచిందనమాట. అది కథ. ఐ థాట్ ఆఫ్ స్ట్రైట్నింగ్ మై హెయిర్. కెన్ యూ సీ దిస్ క్యూట్ 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 గర్ల్ హియర్? Say hi to Kaumadi Papa. Trying to disturb me here. Disturb Papa. Trying to entertain you all. Say hi to Kaumadi Snan also. సో ఈరోజు కొంచెం బేబీని చూసుకోవడానికి ఎక్కువ మంది ఉన్నారని నాకు హెయిర్ స్ట్రైటన్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది అని ఐ థాట్ ఆఫ్ స్ట్రైట్నింగ్ ఇట్. దానికన్నా ముందు డీటాంగిల్ చేయాలి. ఇది మార్నింగ్ నేను హెడ్ బాత్ చేశాను అండ్ హెయిర్ మొత్తం ఎయిర్ డ్రై అయింది. నేను మరి దానికి వేరే డ్రైయర్ ఏది పెట్టుకోలేదు బికాజ్ ఆబ్వియస్లీ స్ట్రైట్నర్ అంటే హీట్ డ్యామేజ్ ఉంటుంది, ఇంకా మరీ డ్రైయర్ ఎక్స్ట్రా హీట్ డ్యామేజ్ ఎందుకని. బట్ మా పాప ఒక చిన్న క్యామో ఇచ్చి వెళ్తుంది. పాప వాళ్ళ నాన్న స్ట్రైట్నర్ యూస్ చేస్తున్నా, డ్రైయర్ యూస్ చేస్తున్నా, కర్లింగ్ టూల్, ఎనీ సార్ట్ ఆఫ్ హెయిర్ టూల్ యూస్ చేస్తున్నా. అంతకన్నా ముందు ఒక ప్రొటెక్టింగ్ సీరం అంటూ అప్లై చేయాలి. నేనైతే మ్యాట్రిక్స్ది యూస్ చేస్తాను. దాని పిక్చర్ ఇక్కడ పెడతాను బికాజ్ ఆబ్వియస్లీ నేను బ్యాంగ్లూర్లో మర్చిపోయి వచ్చాను. సో లెట్ మీ లైక్ డీటాంగిల్ ఇట్. ఇప్పుడు అయితే నా హెయిర్ని లైక్ నేను ప్రాపర్గా డీటాంగిల్ చేసుకున్నాను. నౌ ఐ విల్ మేక్ మై హెయిర్ ఇన్ టూ సెక్షన్స్. నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను అండ్ అప్పటి నుంచి ఐఎమ్ యూజింగ్ దిస్. ఫస్ట్ ఆన్ చేస్తే లో హీట్ సెట్టింగ్ ఉంటుంది, తర్వాత హై హీట్ సెట్టింగ్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు లో హీట్ సెట్టింగే యూజ్ చేస్తాను యాజ్ యూజువల్ బికాస్ డ్యామేజ్ తగ్గడానికి. సో ఇప్పుడు కొంతమందికి ఫైన్ హెయిర్ ఉంటుంది అంటే ఈరోజు ఇప్పుడు వాళ్ళకి తలస్నానం చేస్తే వచ్చిన వాల్యూమ్ నెక్స్ట్ రోజుకి గాన్ అనమాట. నేను ఆ కేసుకు చెందిన దాన్ని. సో నేను యూజువలీ స్ట్రైట్నింగ్ ప్రిఫర్ చేయను, బ్లో డ్రైయింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బ్లో డ్రైయింగ్ నుంచి వాల్యూమ్ అలానే కొంచెమన్నా మెయింటైన్ అవుతుంది. లైక్ స్ట్రైట్నింగ్ చేస్తే ఒక రకంగా ఫ్లాట్ అయిపోతుంది హెయిర్, లైక్ వాల్యూమ్ ఉండకోకుండా. నాకు అది ఏదో అంటించినట్టు ఉంటుంది అనమాట, నాకు అది సరిపోదు. బట్ బ్లో డ్రైకి కొంచెం టైం పడుతుంది, దాని బ్రష్లు అవన్నీ నేను ఇంకా బెంగళూరు నుంచి నాకు తెచ్చుకున్న ఓపిక లేక ఒక్కరోజు కానీ జస్ట్ స్ట్రైటన్ చేసుకున్నాను. బట్ దట్ ఈస్ ఫైన్. కానీ ఎంతైనా బ్లో డ్రైయింగ్ ఉన్న లైక్ దాని నుంచి వచ్చే వాల్యూమ్ మాత్రం స్ట్రైట్నింగ్తో రాదు. మేబీ నాకు చేసుకోవడానికి రాదేమో, బట్ దట్స్ మై ఎక్స్పీరియన్స్. లైక్ బ్లో డ్రైతో అయితే అది మంచిగా ఒక వాల్యూమ్ వస్తుందన్నమాట, అది చాలా ఇష్టము. అండ్ అప్పుడప్పుడు ఇలా స్ట్రైట్నర్స్తో కర్ల్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. మీకు అదే చూపిస్తున్నాను. అండ్ సో సారీ ఫర్ ది నాయిసెస్ యూ గైస్. సో మా ఇంటి దగ్గరనే ఒక రైల్వే ట్రాక్ ఉంది అండ్ మా పక్కనే ఒక స్కూల్ ఉంది. సో విల్ ట్రై టు మేక్ ది ఆడియో సిచ్యువేషన్ బెటర్. అండ్ నా ఫ్రంట్ సెక్షన్ని ఇలా రోల్ చేసి పెడితే కొంచెమన్నా వాల్యూమ్ వస్తుంది. ఐ ట్రైడ్ ఇట్ అండ్ ఇట్ రియలీ డిడ్ వర్క్అవుట్. సో మీరు కూడా ఇంకా ఫుల్ ఫ్లాట్ అయిపోయింది అంటే ఇలా రోల్ చేసి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే ఒక సెట్టింగ్ స్ప్రే యూస్ చేసేయండి. సో అట్లీస్ట్ ముందరన్నా లైక్ మంచి వాల్యూమ్ ఉంటుందన్నమాట. చూస్ చేసుకున్నాను బికాజ్ ఆల్రెడీ అనంతపూర్లో ఎండలు కొంచెం పెరిగాయి. సో నాకు కంఫర్ట్ కావాలి. దీనికి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి. స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదు. అండ్ దీని బార్డర్ నాకు చాలా ఇష్టం, లైక్ ప్రాపర్ బార్డర్ ఉంటుంది. అండ్ దీని గేర్ చాలా ఎక్కువ. సో నాకు ఇలా ఎక్కువ గేర్ నరాకలీస్ అయితే చాలా ఇష్టం. అండ్ దీనికి డోరీస్ వచ్చేసి వేరే డోరీస్ కూడా ఇలా క్యూట్గా చేశారు. ఈజ్ లైక్ సూపర్ స్పెషల్. ఇది కాటన్ ప్రింటెడ్ కలంకారీ, పెన్ కలంకారీ. ఎంత మంచిగా రెడీ అయినా వీఆర్ పేరెంట్స్ నౌ కాబట్టి మా కౌముదికి డిన్నర్ తినిపించాలని ప్రయత్నం చేస్తున్నాము. బికాజ్ రిసెప్షన్ అరౌండ్ 8 o'clock ఉండింది అండ్ తన డిన్నర్ టైం వచ్చేసి 7:15కి ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్న తినిపిస్తూ ఉంటే నేను ఎంటర్టైన్ చేయడం. ఇట్స్ టూ పేరెంట్ జాబ్ అనమాట. ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి చేయాలనుకుంటాం తనకి ఏది చేసినా. దట్స్ వాట్ వీ లవ్ ఫర్ హర్. ఇంకంతా సెట్ చేసుకొని రిసెప్షన్కి అయితే వచ్చేసాము.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.